JP News. ఫ్యాషన్ అండ్ డిజైన్ లో భవిష్యత్తును కోరుకుంటున్నారా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పాన్ ఇండియా 2026 అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ Jan 6. ఎంట్రీ ఎగ్జామ్స్ Feb 8. డిజైన్, మేనేజ్మెంట్, టెక్నాలజీ కోర్సుల్లో ప్రపంచ స్థాయి అవకాశాలు. ఇప్పుడే సంప్రదించండి nift.ac.in హైదరాబాద్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నందు ప్రతి ఏటా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం వారు సంప్రదాయబద్ధంగా ఎంతో వైభవంగా 2 పర్యాయాలు సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు ఒకసారి, శివరాత్రి సమయంలో రెండోసారి గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. మోతగాళ్లచే స్వామి అమ్మవార్లను మోసుకొని గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ ఆది దంపతుల వెంట కొన్ని వేల సంఖ్యలో భక్తజనం గిరి ప్రదక్షిణకు వెళ్తుంటారు. ఇది వరకు పిచ్చాటూరు మార్గం గుండా తారు రోడ్డు మీదుగా స్వామి అమ్మవార్లు భక్తులు గిరి ప్రదక్షిణ చేసేవారు. ఆ మార్గం గుండా వాహనాలు రాకపోకలు ఎక్కువగా ఉండడం, ప్రమాదాలు జరగడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకొని గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు కొండలను ఆనుకొని కొన్ని కోట్లు ఖర్చు చేసి రహదారిని నిర్మించడం జరిగింది. కానీ ఈ మార్గం గుండా గిరి ప్రదక్షిణ సమయంలో ఎక్కువ సంఖ్యలో వాహనాలు రావడం, ఆకతాయిలు, అల్లరి మూకలు అధిక శబ్దంతో హారన్స్ కొడుతూ అతి వేగంతో బైక్స్ నడుపుతూ నడిచి వెళ్లే భక్తులను ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ కారణం చేత కార్లు, బైకులు, ఆటోలు వంటి వాహనాలను దేవస్థానం వారు గిరి ప్రదక్షిణ కొరకు నిర్మించిన మార్గం గుండా అనుమతించకుండా పిచ్చాటూరు మార్గం తారు రోడ్డు మీదుగా ఆ వాహనాలను గిరి ప్రదక్షిణ రోజు మరలించాలని కోరుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణ హిందూ ధార్మిక మండలి కన్వీనర్ గరికపాటి రమేష్ బాబు వారి మిత్ర బృందంతో కలిసి శ్రీకాళహస్తి స్వామివారి దేవస్థానం ఈవో బాపిరెడ్డి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్, ధర్మకర్తల మండలి సభ్యులు కోలా విశాలాక్షి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ విషయంపై వారు సానుకూలంగా స్పందిస్తూ రహదారిని పరిశీలించి తగు జాగ్రత్తలు తప్పకుండా తీసుకుంటామని, అవసరమైతే రమేష్ బాబు సహాయం కూడా తీసుకుంటామని, ఇటువంటి మంచి సలహాలు, సూచనలు తమకు ఎల్లవేళలా అందించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గరికపాటి రమేష్ బాబు, చిలక రంగయ్య, గోపాలయ్య, కన్నా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఓం నమస్కారం చెప్తా పోతాను. ఇది హారన్ వాళ్ళే వాళ్ళు వేస్తే చెప్తాను. ట్రాఫిక్ కూడా జాము అత్సేపు దేవుని చెప్పుకోవాలి. వాళ్ళు యాడ్ చెప్పకూడదు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి, మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవారు జరుగుతుంటారు. అంగరంగ వైభవంగా దేవస్థానం తరపు నుంచి బాగా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే కాలిపాట అనేసి సపరేట్గా ఏర్పాటు చేశారు. కొండ కిందనే పాత మార్గం. అంతకుముందు వచ్చి పిచ్చాటూరు రోడ్లో తార్ రోడ్లో పోతాను దేవుడు. ఇప్పుడు ఏంటంటే నడవలేని వాళ్ళు, అంటే నడిచే వాళ్ళు కూడా సుఖంగా పోవాలనేసి స్కూటర్లలో, కార్లలో ఈ దేవుడి వెనకాలనే వచ్చి హార్న్ మోస్తాను పట్టా పోతుంటారు. దానివల్ల ఏమవుతుందంటే భక్తి భావంతో పోయేవాళ్ళు, కాడినరకగా పోయేవాళ్ళు, మోత కూలీలకి ఈ వాహనాల వల్ల చాలా ఇబ్బంది. ట్రాఫిక్ జామ్ అయిపోయి దేవుని కూడా చాలాసేపు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. శివనామస్మరణతో పోవాల్సిన ప్రాంతం ఆడ హార్నుల మొత్తనే పోతాను. కాబట్టి దీనికి గతంలో వచ్చి రామాపురం రిజర్వాయర్ దేవస్థానం వాళ్ళు రోడ్ని సపరేట్ చేశారు. ఇదే రోడ్ని ఏంటంటే వెహికల్లో వచ్చేటప్పుడు ఎస్వీఐ ఆర్ట్స్ కాలేజ్ కాడి నుంచి బంగారం గుడి కాడి నుంచి ఆ రోడ్డు పంపించేయాలి వెహికల్స్ అంతా. ఇక్కడ పంపింగ్ హౌస్ ఉంది, వాళ్ళు రావద్దని చెప్పలేదు. దేవుడితో నచ్చిపోయేవాళ్ళు కొండ కింద బాటలో నచ్చిపోతా ఉంటారు. సామనాపులు వెలిగించుకొని పోయేవాళ్ళు వెలిగించుకొని ఓం నమ శివాయ అని చెప్తా పోతా ఉంటారు. భక్తి భావంతో పోయేవాళ్ళు, వృద్ధులు, పిల్లలు అందరూ పోతా ఉంటారు. ఈ స్కూటర్లు వచ్చి గుర్తేసేది ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఈవో గారికి కూడా మేము ఒక నిర్ణయం ఇచ్చారు. సార్ కూడా ఆ రూట్ చూస్తామని చెప్పారు. మీరు దీన్ని చేసినట్లయితే నచ్చిపోయే వాళ్ళకి విలువగా ఉంటుంది. వాళ్ళకి రామాపురం రోడ్ ఇటు మాత్రము
కానీ మళ్ళీ కొండకనే బాట ఉంది స్కూటర్లో కార్ రోడ్డు దేవుని దండం పెట్టుకున్నప్పుడు అందులో దేవుడు చాలాసేపు బాగుంటాడు కాబట్టి వాడు దండం పెట్టుకుని దేవస్థానం వాళ్ళకి అన్నం తినేసి ప్రతి భవనాన్ని కూడా ప్లాన్ చేస్తాననేసి కొండ కింద మార్గం స్వామి అమ్మవారు తీసుకొని పోయాడు కాలి వాళ్ళకి చేయవాళ్ళకి కొండ కింద పోయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు ఈ స్థలంలో వెహికల్స్ తీసుకొని పిచ్చాట రోడ్లో దారి వెహికల్స్ పోయే వాళ్ళు అక్కడ పోవాలి కొండ కింద వచ్చి దేవుడితో పోయేవాళ్ళు నర్సరీ తీసుకోవాలి దానివల్ల ఏమన్నా స్త్రీలు గురువులు వృద్ధులు వీళ్ళు పోతా ఇబ్బంది ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం తరపున గిరి ప్రదక్షిణ కార్యక్రమం సంవత్సరానికి 2 పర్యాయములు అంటే సంక్రాంతి సందర్భంగా అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా జరుపుతూ వస్తున్నారు. అదేవిధంగా విచ్చేసిన భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. మా హిందూ ధార్మిక మండలం వైపు నుంచి మా విన్నపం ఏమంటే ఈ కొండ చుట్టూ నడిచి వెళ్ళే మార్గం గుండా స్వామి అమ్మవారిని తీసుకుని వెళ్తుంటే నడకదారిలో నడిచిపోయే వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. వెహికల్స్లో వచ్చే వారికి కార్ రోడ్ల మీద పర్మిషన్ ఇవ్వాలి. ఎందువల్లంటే ఈ స్వామి అమ్మవార్లను మోత తీసుకుని వెళ్తూ ఉండే మార్గంలో భక్తి శ్రద్ధలతో చెప్పులు లేకుండా వృద్ధులు, మహిళలు, పురుషులు, పిల్లలు చాలామంది వెళ్తుంటారు. వెళ్ళేవారు ఓం నమః శివాయ అని నామస్మరణతో భక్తి శ్రద్ధలతో వెళ్తుంటారు. ఇదే మార్గంలో గాన వెహికల్స్ని పంపించే దానివల్ల ఏమవుతుందంటే అక్కడక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగిపోతూ ఇక్కడ నడిచిపోయే వాళ్ళకి వెహికల్స్ తగులుతూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని మేము హిందూ ధార్మిక మండలం వైపు నుంచి గమనించి ఈరోజు మన ఈవో గారికి వినతిపత్రం ద్వారా తెలియపరిచాం. అదేవిధంగా దేవస్థానం చైర్మన్ గారికి అదేవిధంగా సభ్యులకు కూడా తెలియపరిచాం. పై విషయాన్ని ఆలయ అధికారులకు సంబంధించిన అధికారులు ఆ మార్గాన్ని ఒకసారి ప్రత్యేకంగా గమనించి నడిచి వెళ్ళే వారికి ప్రాధాన్యత ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం.